హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. ఈరోజు మనం వితిన్ 3 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకుని ఒక బ్రేక్ఫాస్ట్ దోశని చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా. అది కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తెలుగు రుచులు బై భాను. మరి ఈ దోశ ప్రిపరేషన్కి ఏమి యూస్ చేస్తాము ఏంటి అన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం 1 కప్పు బేసన్ తీసుకోవాలండి, అంటే శనగపిండి తీసుకొని దీంట్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం మనం పసుపు, అలానే స్పైసీనెస్ కోసం కొంచెం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ దోశ అన్నది ఎంత స్పైసీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే శనగపిండి కదా, కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి వాటికి స్పైసెస్ కనుక యాడ్ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. వితిన్ 2 మినిట్స్లోనే మనం బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ పిల్లలకి చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ విధంగా అన్నీ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని వాటర్ అన్నది మాత్రం కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసేసుకోకూడదు. ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ అనేది మంచి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తేనే మనకి దోశ అన్నది వస్తుంది అనమాట. అంటే కొంచెం ఎక్కువ థిక్నెస్ అయిపోయినా కూడా దోశ అనేది మందంగా వస్తుంది. అలానే కొంచెం లూజ్గా అయిపోతే కనుక దోశ అనేది రాదనమాట. సో చూసుకోండి, కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనం శనగపిండిని ఎప్పుడు మిక్స్ చేసినా కూడా కొంచెం వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూనే కలుపుకోవాలన్నమాట. లేకపోతే త్వరగా లంప్స్ కట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి శనగపిండికి. సో చూసుకుంటూ ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా నేను చూపిస్తాను చూడండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఆ విధంగా వచ్చే వరకు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. బ్యాటర్ ఒక్కటి కొంచెం జాగ్రత్తగా కలుపుకున్నట్లయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఈ దోశ అన్నది 2 మినిట్స్లోనే అయిపోతుంది. సో చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అన్నది. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా ఉండకూడదు అనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఇక తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశ వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్యాన్ అన్నది హీట్ ఎక్కిన తర్వాత, ఇది బాగా హీట్ ఎక్కకూడదండి, పొగలు వచ్చేసే అంత హీట్ రాకూడదు. కొంచెం హీట్ అయ్యింది, కొంచెం కాదు పర్వాలేదు, ఒక మీడియం హీట్ అనేది ఉండాలన్నమాట ప్యాన్కి. అలా ఉన్నప్పుడు కొంచెం ఈ విధంగా ఆయిల్ వేసేసి టిష్యూతో తుడిచేసుకొని అప్పుడు మనం హ్యాపీగా ఈ దోశ వేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట, గంటె జారుడులాగా. ఇలా కలుపుకున్న దోశ బ్యాటర్ని మనం ఈ విధంగా దోశని ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట. పల్చగా, బాగా పల్చగా ఉంటేనే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఈ శనగపిండి దోశ అన్నది. ఈ విధంగా పల్చగా వేసేసుకొని వీటి మీద స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. ఇవి దోశ చెప్తున్నాను కదా, ఎంత స్పైసీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వేసేసుకున్న దోశ మీద మనం కొంచెం చాట్ మసాలా, అలానే కొంచెం నల్ల మిరియాల పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్ వేసేసుకొని మనం టేస్ట్కి మనకి ఏది ఇష్టమైతే అవి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, పుదీనా, ఇలా మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. మనం దోశ వేయంగానే, దోశ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే గరిటెతో పాటు లేచి వచ్చేస్తుంది అనమాట. సిమ్లో పెట్టుకొని దోశ వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్ మీద ఈ దోశ అనేది కాల్చుకోవాలి రెడ్గా. సో ఈ విధంగా నేను ఆనియన్స్, మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, అలాగే క్యారెట్ తురుము. పచ్చిమిర్చి మాత్రం స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, చాలా టేస్ట్ వస్తుంది అనమాట పచ్చిమిర్చి యాడ్ చేసినట్లయితే ఈ శనగపిండి దోశలోకి. సో అవి మన పచ్చిమిర్చిని సన్న స్లైసెస్గా, చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకొని, ఇప్పుడు నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది, ఉడకపెట్టిన స్వీట్ కార్న్, వాటిని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇలాగా. సో మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్ దానిపైన వేసేసి ఈ విధంగా కొంచెం మళ్ళీ ఒక్కసారి ఒక 2 or 3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి చక్కగా రెడ్గా రోస్ట్ అవ్వాలన్నమాట. అది కనుక రెడ్గా రోస్ట్ అవ్వంగానే దానంతట అదే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. తీసి చాలా ఈజీగా అయిపోతుంది. వితిన్ 3 మినిట్స్లోనే మనకి దోశ అన్నది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. త్వరగానే రోస్ట్ అయిపోతుంది. అది రెడ్గా రోస్ట్ అవ్వగానే చూస్తున్నారు కదా, దాని అంతటా అదే మనకి లేచిపోతుంది అనమాట, సపరేట్ అయిపోతుంది మనకి ప్యాన్ నుంచి. అప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో, క్రిస్పీగా
టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. అలా కనుక కొట్టినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో శనగపిండి దోశ అన్నది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వితిన్ 2 మినిట్స్లోనే 2 or 3 మినిట్స్లోనే మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఈజీగా ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట. మనకి ఏ చట్నీ అలాంటివి ఏమీ అక్కర్లేదనమాట. మనం లోపల స్పైసెస్ అవన్నీ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.